తెలంగాణలో అకాల వర్షాలు పడి అన్నదాతల కష్టాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో వేరే సమస్యలు లేనట్లు కేవలం కవితకు సంబంధించిన మంత్రులంతా ఢిల్లీ చుట్టూ తిరగడం, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ బీఆర్ఎస్ చుట్టూ తిరగడం తప్ప రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఏ ఒక్క పార్టీ కూడా స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా నష్టపోయిన రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి లోపల పార్టీ లోపల చర్చ చేసి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ద్వారా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు విశ్వాసం కలిగజేస్తా ఉన్నాం. మీ వెంట మేము ఉన్నాం. రైతులంటేనే కాంగ్రెస్ అంటేనే రైతులనే మాట. రైతులు ధైర్యంగా ఉండండి, అధైర్యపడకపోయి చెప్పి సందర్భంగా విజ్ఞప్తి. లిక్కర్ క్వీన్ గురించి ఇతరత్ర మాటలు మాట్లాడుతున్నారు కానీ గత 4-5 రోజులుగా వడగళ్ల వానలతో తెలంగాణ రైతాంగం కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని, మంత్రులు గాని ఎంతసేపు కవిత చుట్టూ తిరగడం, ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప కేంద్రం నుంచి బృందాన్ని తీసుకొచ్చేయలేదు. వీళ్ళ రాష్ట్రంలో అధికారాలు స్పందింపజేసేది లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన చెప్తా ఉంది. జిల్లాల కలెక్టర్లు విజ్ఞాపనలు పత్రాలు ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే దీనిపై రాష్ట్ర స్థాయి లోపల పార్టీ లోపల చర్చ చేసి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ద్వారా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు విశ్వాసం కలిగజేస్తా ఉన్నాం. మీ వెంట మేము ఉన్నాం. రైతులంటేనే కాంగ్రెస్ అంటేనే రైతులనే మాట. రైతులు ధైర్యంగా ఉండండి.